హాయ్ అందరికి. ఇవాళ మా ట్రిప్ చాలా స్పెషల్. మేము వచ్చింది ఏమిటంటే కర్ణాటకలోని చల్లని హిల్ స్టేషన్ కోడగు. ఇక్కడి గాలి, పర్వతాలు, వాతావరణం అన్ని సూపర్ ఫ్రెష్ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ క్లౌడ్స్, ఫాగ్, నిజంగా స్వర్గంలా ఉంది. మొదటగా మేము వెళ్ళింది ఓంకారేశ్వర ఆలయం, ఓంకారేశ్వర టెంపుల్. ఇది బయటకు చూస్తే మసీదులా ఉంటుంది, కానీ లోపల శివాలయం. రెండింటి స్టైల్ కలిపిన మిక్స్. ఇది 1820లో, అంటే ఇప్పటికి దాదాపు 200 ఏళ్ల క్రితం కోడగు రాజు లింగరాజేంద్ర II నిర్మించాడు, ఒక బ్రాహ్మణుడి శాపం తొలగించుకోవడానికి. వావ్, అప్పట్లో కూడా ఇలా డిజైన్ అంటే నిజంగా క్లాస్. నీటిలో ఆలయం రిఫ్లెక్షన్ చూడగానే ఫోటో తీయాలన్న ఫీలింగ్ వస్తుంది. కానీ జాగ్రత్త, రోడ్లు స్లిప్పరీ. మేము తడబడిన దగ్గరే కెమెరా బోల్తా కొట్టేసింది. చుట్టూ చేపలు, చల్లని గాలి, సైలెంట్ ఫీల్, చాలా పీస్ఫుల్ ప్లేస్. తర్వాత మేము వెళ్ళింది తలకాలేరి. ఇక్కడే పవిత్ర కావేరి నది పుడుతుంది. కొండపైన చిన్న కుండలోంచి నీరు వస్తుంది. చూడగానే వావ్ అనిపిస్తుంది. అగస్త్య మహర్షి ఇక్కడ పూజ చేసి ఈ నది దక్షిణ భారతానికి జీవనాధారం కావాలని ఆశీర్వదించాడు. ఇక్కడి నుంచి నీరు కిందకి వెళ్లి భగమండల వద్ద కావేరి, కానికే, సుజ్యోతి కలిసే త్రివేణి సంగమమవుతుంది. తరువాత ఇది తమిళనాడుకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే ఈ చిన్న కుండ నుంచే పెద్ద నది జన్మిస్తుంది కదా మిరాకిల్. ఇక్కడ వారాంతాల్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పిల్లలు నాణేలు నీటిలో వేసి సరదాగా డ్రాప్ చేస్తుంటారు. చుట్టూ పచ్చని కొండలు, చల్లని గాలి, అద్భుతమైన నేచర్ ఫీల్.
లడ్డూ చిన్నగా ఉన్నా టేస్ట్ బాగుంది. ఆలయం లోపల వీడియోలు అనుమతించరు, కాబట్టి మేం గౌరవంగా బయట మాత్రమే షూట్ చేశాం. మొత్తానికి ఈ కోడగు ట్రిప్ చాలా స్పెషల్గా మిగిలిపోయింది. ప్రకృతి, ఆలయాలు, కావేరీ నది అన్నీ కలిపి మనసుకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. నేచర్, ట్రావెల్, హిల్ స్టేషన్స్ ఇష్టమైతే ఓంకారేశ్వర ఆలయం, తలకావేరి, భగమండల తప్పక చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thank you.